మనం అడ్మినిస్ట్రేటివ్గా మంచోడు, ఆయన ఏదో కేంద్రం చేసిన తప్పుకు ఆయన ఎందుకు మనం అనాలా? తప్పనిసరి పరిస్థితులు ఆయన ఏదో పొలిటికల్ నిర్ణయం తీసుకున్నాడు అని ఆంధ్రులు గెలిపించారు ఆయన్ని, అది కదా. కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ 2014లో ఫెయిల్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఇట్ట చెప్పబట్టి ఆయనకి మనం 10 ఏళ్ళు ఓడిపోయామంటే కారణం అదే సార్ అని. కానీ 10 ఏళ్ల తర్వాత గెలవడానికి కారణం అదే, అది ఆయన మర్చిపోయారు. అది ఆయనకి చెప్పేవాడు ఎవడు లేడు, ఇప్పటికి కూడా మరి ఎవడు చెప్పట్లేదు. అట్లాగే నిజంగా అదంతా సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే అది కరెక్టే, పోనీ ఆయన తీసుకున్న పాలసీ కరెక్ట్ అయ్యి ఉంటే 19లో గెలవాలిగా. 23 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోతాడు? ఇప్పుడు కూడా కూటమి కట్టకపోతే గెలిచేవాడా ఆయన? అంటే అర్థం ఏంటి? నీ పరిపాలన తీరు మీద ప్రజలు ద్వేషిస్తున్నారు. ఒకప్పుడు నీ పరిపాలన తీరే నిన్ను అధికారంలోకి తెచ్చింది 10 ఏళ్ల తర్వాత కూడా. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగా ఆలోచించట్లేదు. పార్టీలో కొంతమంది నేతలు లేదంటే కార్యకర్తల అత్యుత్సాహం అంటే ఇప్పుడు యూరియా కొరత ఎందుకు వస్తుందంటే ప్రతి గ్రామంలో తెలుసు. టీడీపీ నాయకులు అయితేనే యూరియా బస్తాలు వస్తాయి, వాళ్ళ కార్యకర్తలుగా వస్తాయి, ముందే పక్కదోవ పట్టేస్తున్నాయి. ఇవన్నీ పై స్థాయిలో తెలియనివి కావా అంటే మళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా తెలిసే ఉంటుందని అయితే నేనైతే అలాగే అనుకుంటా. తెలియకుండా అయితే జరగదు. కానీ దీన్ని ఎందుకు దారిలో పెట్టలేకపోతున్నారు? బాబు గారు తలుచుకుంటే చేయలేరా? ఇక్కడ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఏంటో చంద్రబాబు గారు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు, తర్వాత తెలుసుకునేటప్పటికి టైం అయిపోతుందేమో తెలియదు. ఇప్పుడు జన్మభూమి కమిటీలప్పుడు మొదట్లో నేనే ప్రస్తావించేప్పుడు, ఎందుకంటే మనం TV9లో ఉన్నాము, అప్పుడు గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళం కదా. తర్వాత జెమినీలో ఉన్నప్పుడు కానీ అది గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల పెన్షన్కి డబ్బులు తీసుకుంటున్నాడు సార్ జన్మభూమి కమిటీడు, లేకపోతే CMRF ఇది ఇప్పించాలంటే రిలీఫ్ ఫండ్కి డబ్బులు తీసుకుంటున్నారు సార్,